హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'ప్రభాస్' అన్న 1000 కోట్లు కొట్టిన హీరోగా నిలిచాడు భయ్యా. దాదాపు 'బాహుబలి 2'తో ఒకసారి, అలాగే 'కల్కి'తో రెండోసారి అయితే కొట్టాడు. అయితే 'ప్రభాస్' అన్న చాలా సినిమాలైతే తీయబోతున్నాడు భయ్యా. అయితే ఆ సినిమాలలో ఏ సినిమా 1000 కోట్లు కొడుతుంది అనేదన్నమాట ఈ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మన 'ప్రభాస్' అన్న 'కల్కి 2', 'సలార్ 2', 'స్పిరిట్', 'రాజసాబ్', 'ఫౌజీ', అలాగే 'లోకేష్ కనగరాజ్‌తో ఒక మూవీ, అదే కాకుండా 'ప్రశాంత్ వర్మ'తో ఒక మూవీ, ఇలా చాలా సినిమాలైతే తీయబోతున్నాడు. అయితే ఈ సినిమాలలో ఏ రకంగా కనబడబోతున్నాడు, ఈ మూవీలు 1000 కోట్లు దాటుతాయా లేదా అనేదన్నమాట డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, నేనైతే ఎదురు చూస్తుంది 'కల్కి 2' భయ్యా. 'కల్కి 2' గురించి ఎందుకు వెయిట్ చేస్తున్నాను అంటే, 'ప్రభాస్' అన్న ఫస్ట్ టైం కర్ణుడు రోల్‌లో కనబడ్డాడు భయ్యా. 'కల్కి 2' మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేయడానికి కారణం ఏంటంటే, 'కల్కి పార్ట్ 1' అనమాట క్లైమాక్స్ భయ్యా. ఆ క్లైమాక్స్‌కి అనమాట అసలు ఎంత డబ్బులు పెట్టినా తక్కువే అని నాకు అనిపించింది. ఆ రకమైన ఎలివేషన్ అయితే ఇచ్చాడు డైరెక్టర్ నాగేష్. ఓరి నాయనో! 'ప్రభాస్' అన్న ఆ కర్ర పట్టుకోగానే అతను కర్ణుడిలా అయిపోతాడు భయ్యా. ఓరి నాయనో! ఇలాంటి మూవీ పార్ట్ 2 కోసం తప్పకుండా వెయిట్ చేయాలి భయ్యా. ఈ మూవీ పార్ట్ 1 అనమాట అలాంటి క్లైమాక్స్‌లో అనమాట ఆ రకమైన ఎలివేషన్ ఇవ్వడం కారణంగా 1200 కోట్లయితే కొట్టేసింది ఈ మూవీ. అందుకే అనమాట పార్ట్ 2 కోసం బీభత్సంగా అయితే ఎదురు చూస్తున్నాను నేను. దాదాపు అన్ని రకాలుగా స్లోగా అనమాట ఈ మూవీని ప్రమోషన్ చేశారు. ప్రమోషన్ జీరో అని చెప్పొచ్చు. చాలా చోట్ల అనమాట అంత ప్రమోషన్ చేయలేదు ఈ మూవీకి. కానీ నాగేష్ మంచి కాన్ఫిడెన్స్‌తో ఉండి ఈ మూవీని దింపాడు. దింపడం కారణంగా ఈ మూవీ 1000 కోట్ల మార్క్ అనేది టచ్ చేసింది. దాని తర్వాత భయ్యా 'సలార్ 2'. 'సలార్ 2' అంటే మామూలు విషయం కాదు. అయితే రీసెంట్‌గా అనమాట పన్నీర్ గారు ఒక విషయం అయితే చెప్పారు. ఏంటి ఇంటర్వ్యూలో అంటే 'సలార్' మూవీ 1 ఇయర్ అయింది. దాని కారణంగా ఒక ఇంటర్వ్యూకి అయితే పోయాడు. ఆ ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడు అంటే, నేను అనుకున్న రీచ్‌కి 'సలార్' మూవీ వెళ్ళలేదు. నేను చాలా బాధపడుతున్నా అనేది చెప్పారు భయ్యా. అంటే చూడండి భయ్యా, మన 'కేజీఎఫ్' లాంటి తీసిన డైరెక్టరే ఈ రకంగా చెప్పాడు అంటే అసలు ఏ రకంగా ఆయన ఊహించుకొని ఉంటాడు. కానీ ఈ మూవీని ప్రమోషన్ మంచిగా చేయలేదు. అసలు చేయలేదని చెప్పొచ్చు. దాని కారణంగా ఈ మూవీ చేయలేదు భయ్యా. 1000 కోట్ల మార్క్ అయితే టచ్ చేయలేదు 'సలార్ 1' మూవీ. అయితే 'సలార్ 2' కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు చాలా అనమాట తన లైఫ్‌లోనే ఇలాంటి మూవీ ఇక తీయను అని అనమాట ఆ మూవీ మీద అయితే కూర్చుంటాడంట. అలాంటి స్టోరీ రాసి మనకైతే ప్రెజెంట్ చేస్తారంట భయ్యా. ఇప్పుడు మనకి పార్ట్ 1 కన్నా పార్ట్ 2 మీదే ఇంకా ఇంప్రెషన్ అయితే పెరుగుతుంది. ఎందుకంటే ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు రికార్డ్ క్రియేట్ చేయలేదు భయ్యా. కానీ ఓటీటీలో అలాగే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చినప్పుడు అనమాట ఈ మూవీ విధ్వంసం క్రియేట్ అయింది. అదే కాకుండా ఈ మూవీ బీజీఎమ్స్ అనమాట. బీజీఎమ్స్ అనమాట ఇప్పుడు కూడా ప్రపంచంలో ప్రతి చోట ఈ బీజీఎం అయితే ఉంటారు. అలాంటి బీజీఎం బాగా ట్రెండ్ అయింది. చాలామందికి నచ్చింది. ఆ రకంగా అనమాట పార్ట్ 1 700 కోట్ల దగ్గర అయితే ఆగింది. ఏమాత్రం ప్రమోషన్ చేయలేదు. కేవలం 'ప్రభాస్' ఉన్న యాక్టింగ్ వల్ల, 'సలార్' మూవీ స్టోరీ వల్ల. అయితే పార్ట్ 2 మాత్రం ఒక రేంజ్‌లో ప్లాన్ చేస్తారు భయ్యా. 'సలార్ 2' అయితే తీస్తారంట భయ్యా. చూడాలి మరి. ఈ మూవీ తప్పకుండా 1000 కోట్లయితే కొడుతుంది భయ్యా. ఈ మూవీ 1000 కోట్లేంటి, దాదాపు 2000 కోట్లు పక్కా కొట్టుంది. ఆ టాలెంట్ అయితే ఉంది. దాని తర్వాత 'రాజసాబ్' మూవీ గురించి వద్దాం భయ్యా. 'రాజసాబ్' మూవీ రీసెంట్‌గా కామెడీ మూవీ, యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనమాట. 'స్త్రీ' మూవీ 600 కోట్లయితే కొట్టింది భయ్యా బాలీవుడ్‌లో. 'రాజసాబ్' మూవీ తీస్తున్నాడు అంటే ఏంటి కారణం? 'ఆదిపురుష్' తీసినప్పుడు అనమాట చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ లాస్ పోయారు భయ్యా. దాని కారణంగా చిన్న డైరెక్టర్‌తో అనమాట మన 'ప్రభాస్' అయితే వస్తున్నాడు. దానివల్ల అనమాట ఒకవేళ ఈ మూవీ కనుక మంచి క్లిక్ అయితే 800 కోట్లు కొట్టొచ్చు భయ్యా. 1000 కోట్లు కొట్టలేకపోవచ్చు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ ఏమో మనకు తెలియదు భయ్యా. అదే కాకుండా 'ప్రభాస్' అన్న ఫస్ట్ టైం అనమాట కామెడీగా అయితే వస్తున్నాడు. అదే కాకుండా ఇంతకుముందు వచ్చిన టీజర్‌లో కూడా చాలా మంది ట్రోల్ కూడా చేశారు 'ప్రభాస్' అని. ఆ రకంగా అనమాట ఈ మూవీ రిలీజ్ అవ్వకముందే కొద్దిగా ట్రోలింగ్ అయితే గురవుతుంది. దానివల్ల కొద్దిగా నాకు డౌట్ అనిపిస్తుంది. 700 లేకపోతే 800 కోట్లు కొడుతుంది అనుకున్నా. దాని తర్వాత 'సందీప్ రెడ్డి వంగ' 'ప్రభాస్' కాంబినేషన్‌లో 'స్పిరిట్' మూవీ అయితే వస్తుంది భయ్యా. ఈ మూవీ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు భయ్యా. ఎందుకంటే దీంట్లో మోడర్న్ సియా కొరియన్ యాక్టర్ యాక్ట్ చేస్తున్నారని చాలామంది అయితే పుకార్లు అయితే లేపారు భయ్యా. ఆ పుకార్ నిజమయ్యేలా అనమాట ఆయన ఒక వీడియో అయితే చేశారు మోడర్న్ సియాక్ అనమాట. ఆ రకంగా అనమాట ఈ మూవీ మీద రిలీజ్ అవ్వలేదు. అసలు స్టోరీ రాయలేదు. అసలు ఏమీ జరగలేదు. 'సందీప్ రెడ్డి వంగ' మ్యూజిక్ మాత్రమే రెడీ చేశారు. అయితే ఈ మూవీకి ఇప్పుడే అనమాట బీభత్సమైన క్రేజ్ అయితే ఉంది. ఈ మూవీ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. దీంట్లో మన 'ప్రభాస్' అన్న కాప్‌గా అయితే ఉంటారంట. డబల్ రోల్ అంటున్నారు భయ్యా. కాప్ అంటున్నారు. అలాగే ఇంటర్నేషనల్ విలన్ అంటున్నారు. ఈ రకంగా చాలా అనమాట చాలా చాలా థియరీస్ అయితే వస్తున్నాయి ఈ మూవీ మీద. దానివల్ల ఈ మూవీ అయితే పక్కా కొట్టొచ్చు భయ్యా. ఎందుకంటే అటు 'సందీప్ రెడ్డి వంగ' యాన్యువల్ మూవీ చూశారుగా, ఎలాంటి స్టోరీ, అలాగే 'అర్జున్ రెడ్డి' మూవీ చూశారుగా, ఎలాంటి స్టోరీ, ఇలాంటి తక్కువ స్టోరీలతో అనమాట 300, 400 కోట్లు. ఈ యానిమల్ మూవీ అయితే 800 కోట్లు, 900 కోట్లు కొట్టింది యానిమల్ మూవీ. ఈ రకంగా మాట 'సందీప్ రెడ్డి వంగ' ఆయన మైండే వేరు, డిఫరెంట్‌గా ఆలోచించి డిఫరెంట్‌గా డైరెక్షన్ చేశారు. ఆ రకంగా 'స్పిరిట్' మూవీ గురించి చెప్పవసరం లేదు. 3000 కోట్లు కొట్టినా ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఎందుకంటే ఇటువైపు అనమాట తోపు హీరో, ఇటువైపు అనమాట తోపు డైరెక్టర్. వీళ్ళ కాంబినేషన్ వేరే లెవెల్‌లో ఉంటుంది. దాని తర్వాత 'ఫౌజీ' మూవీ భయ్యా.
ఫౌజీ మూవీలో మన ప్రభాస్ అన్న ఆర్మీ గెటప్‌లో అయితే ఉంటాడంట. అయితే ఈ మూవీలో ఒకటనమాట నాకు ఒకటనిపించింది. ఏంటంటే ఆర్మీలో ఉంటాడు కరెక్టే. లవ్ యాంగిల్ అనమాట కొన్ని సినిమాలో ప్రభాస్ అనేది చూసాం భయ్యా. దాని రకంగా చూసుకున్నట్టయితే కొద్దిగా తేడా కొడుతుంది. అదే కాకుండా అనిల్ రావుపూరి గారు చాలా సినిమాలైతే తీశారు. దాంట్లో అనమాట 'సీతారామ' మూవీ కూడా బాగానే కలెక్షన్ వసూలు చేసింది. అలాగా కొద్దిగా మోడిఫై చేసి తీస్తారేమో అనుకుంటున్నా. ఈ మూవీ కూడా 800 కోట్లు దాటేలా అయితే అనిపిస్తుంది భయ్యా. నాకనిపించింది ఇదైతే. దాని తర్వాత ప్రశాంత్ వర్మతో సినిమా అయితే ఉంది భయ్యా. ప్రశాంత్ వర్మ అంటే తెలుసుగా 30 కోట్లతో అనమాట 240 కోట్లు కొట్టిన డైరెక్టర్ అనమాట 'హనుమాన్' మూవీతో. ఆ రకంగా అనమాట ఇప్పుడు 'హనుమాన్ పార్ట్ 2' కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఆయనైతే ప్రభాస్‌తో సినిమా అయితే తీస్తున్నాడట. ఇప్పుడే రాదు. దాని గురించి స్టోరీ కూడా ఇంకా రివీల్ చేయలేదు. ఆ స్టోరీ కనుక రివీల్ చేస్తే ఈ మూవీ ఎంత కొడుతుందో అనేదనమాట మనం క్లారిటీగా అయితే చెప్పగలం. దాని తర్వాత లోకేష్ కనగరాజ్‌తో ఒక మూవీ భయ్యా. లోకేష్ కనగరాజ్‌తో మూవీ అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. తమిళ్ ఇండస్ట్రీని లేపుతున్న డైరెక్టర్ ఎవరంటే లోకేష్ కనగరాజ్. ఆయనతో మూవీ అంటే అది మామూలుగా ఉండదు. అయితే ఆయన మూవీలో మన ప్రభాస్ అన్న యాక్టింగ్ చేస్తున్నాడు అంటే అది వేరే లెవెల్. ఎందుకంటే ఆయన అనమాట తక్కువ బడ్జెట్‌లోనే సినిమా తీస్తాడు. సినిమా తీసినా సరే ఆ మూవీని మార్కెటింగ్ చేయకుండా అయినా సరే రకమైన ఎలివేషన్స్ పెట్టి ఆ మూవీని బ్లాక్ బస్టర్ చేసి ఆ మూవీలో అనమాట దాదాపు 300, 400 కోట్లు వసూలు చేసే డైరెక్టర్ అనమాట. అయితే ఇటువైపు ప్రభాస్‌తో స్టోరీ అంటే మామూలుగా ఉండదు. కొత్తగా ఆలోచించి కొత్తగా స్టోరీ తీసుకొస్తాడు అని నేనైతే అనుకున్నా. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. ఈ మూవీ కూడా 2000 కోట్లు తప్పకుండా కొడుతుంది నేనైతే అనుకున్నా. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ చూడాలి కదా ప్లీజ్.